మార్కాపురం రైల్వే స్టేషన్ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం శ్రీనివాస్ సాధారణ తనిఖీల్లో భాగంగా పరిశీలించారు. అయితే ఈ తనిఖీలు నామాత్రంగా జరిగాయని ప్రయాణికుల సంఘం నాయకులు విమర్శించారు. జీఎంను కలవడానికి ప్రజాప్రతినిధులు, ప్రయాణికుల సంఘం నేతలను అధికారులు దరిదాపులో కూడా అనుమతించలేదన్నారు. అది కష్టం మీద అర్జీలు ఇచ్చినా ఒక్క నిమిషం కూడా వివరణ ఇచ్చే అవకాశం కల్పించలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం 5 నిమిషాల్లో స్టేషన్ తనిఖీ ముగించి వెళ్లిపోవడం ఆశ్చర్యం కలిగించిందన్నారు. కనీస సౌకర్యాలు లేని స్టేషన్పై ఎన్నో అర్జీలు ఇచ్చినా స్పందన లేదని, ఇది తూతు మంత్రంగా నిర్వహించిన తనిఖీ మగా మారిందని వాపోయారు. ఈరోజు పరిస్థితి ఏంటంటే జీఎం గారి స్థాయిలో ఉన్న వాళ్ళు గతంలో కూడా గత జీఎం వచ్చినప్పుడు వచ్చారు వెళ్ళారనే పరిస్థితి తప్ప మార్కాపురంలో రైల్వే స్టేషన్లో ఏం సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు పరిష్కరించుకొని ఎలా చేయాలని డిస్కషన్ అనేది కూడా కనీసం ప్యాసింజర్ అసోసియేషన్ కానీ బీజేపీ పార్టీ ఇప్పుడు ఉంది, మరి కేంద్రంలో వాళ్ళకు కానీ మిగతా ప్యాసింజర్స్ పరంగా మరి ఈ ప్రాంతానికి గజ్జలకొండ, రాయవరం అలాంటి ప్రాంతం వాళ్ళు కూడా చాలామంది కూడా వచ్చేసి నిరాశ చెందిన పరిస్థితి ఏర్పడింది. ఇంతటి దారుణ పరిస్థితిలో ఉంటే మరి అధికారులకు అక్కడేమో మనకు అవకాశం మీరు జీఎం స్థాయిలో సికింద్రాబాద్లో ఉంటే మనకు అవకాశం మీరు మాట్లాడడానికి అసలు దగ్గరికి పోయిన ఇక్కడ కూడా అదే స్థాయిలో చెప్పి మిగతా స్టాఫ్ అంతా జీఎం స్థాయి దగ్గరికి పోకుండా మాకు సమస్యలు చెప్పకుండా చేయడం అనేది చాలా దారుణమైన విషయం.